ఎవ్రీవన్, నేను శ్వేత ఐలపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి అన్నీ చూసేయండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ది కాంటెంట్. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మీలో చాలామంది లింక్స్ అడుగుతున్నారు నా దగ్గర ఉన్న అవుట్ఫిట్స్కి. నిజానికి నావి చాలా పాతవన్నమాట, చాలా పీసెస్ వరకు. సో ఐ డోంట్ హ్యావ్ లింక్స్ ఫర్ దాట్. ఓల్డ్ ఉన్న వాటికి వెళ్ళిపోతాయి కదా, మన ఆర్డర్స్ లిస్ట్లో కూడా కనిపించదు. సో అట్లున్నాయి, కానీ కొన్నిటికి ఐ డూ హ్యావ్ లింక్స్, నేను అవి పెడతాను. అండ్ లేని వాటికి ఏం చేస్తాను అంటే, ఐ ట్రై టు ఫైండ్ సంథింగ్ సిమిలర్ అండ్ దెన్ ఐ పోస్ట్ దట్ లింక్స్. వీటితో పాటు పెడతాను. అండ్ ఐ మెన్షన్ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ అయితే ఎగ్జాక్ట్ అని పెడతాను అక్కడ, మిగతావి జస్ట్ నార్మల్గా పెట్టేస్తాను. ఐ ట్రై టు కవర్ ఆల్ ద టాప్స్. నేను బాటమ్స్కి సపరేట్ వీడియో చేస్తాను అండ్ యాక్సెసరీస్కి, ఫుట్వేర్కి వేరే చేస్తాను. ఇవాళ ఓన్లీ మనం టాప్స్ గురించి మాట్లాడదాము. వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్ టీషర్ట్స్లో ఫస్ట్ మనము ఈ వీనెక్ గురించి మాట్లాడదాము. ఇది నా వీనెక్ టాప్. ఇక్కడ వెనక ఇట్లా స్ట్రిప్స్ వచ్చింది, ఇట్లా నెక్ లైన్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలా ఉంది. ఇది నేను ఉల్టా ఉంది ఇది, బికాజ్ దుమ్ము పట్టకుండా నేను ఉల్టానే పెట్టుకుంటాను హ్యాంగర్స్కి. సో దీని క్వాలిటీ బాగుంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ దిస్, బట్ ఐ డోంట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ లింక్ ఫర్ దిస్ లాంగ్ బ్యాక్ ప్రోడక్ట్ అనమాట. I'll try to find similar one and then I'll give you that. Next వచ్చేసి సేమ్ v-neck బట్ ఇది వైట్ కలర్. ఎగ్జాక్ట్ పీస్, కలర్ మాత్రమే డిఫరెన్స్. ఇది వచ్చేసి v-neck లైన్ అండ్ ఇట్లనే నాకు ఇంకా 3 ఉన్నాయి సేమ్ కలర్స్, బేసిక్ టీషర్ట్సే, కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు ఇది మాట్లాడదాం అనుకోండి, ఇది నేను దీన్ని టూ టైప్స్గా వాడచ్చు. నేను స్టాండ్ అలోన్ వేసుకోవచ్చు, లేదా నేను లేయర్గా కూడా వాడచ్చు అనమాట దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రూ నెక్. సో ఇది మళ్ళీ బేసిక్ వైట్ టీషర్ట్. దీనికి నా దగ్గర లింక్ ఉంది, ఇది నేను మ్యాంగో నుంచి తీసుకున్నాను. క్వాలిటీ బాగుంటుంది అండ్ ఆల్సో కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మొత్తము. దీంట్లో సేమ్ మళ్ళీ ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్, ఇది సేమ్ పీసెస్ అనమాట. రెండింటికి నేను లింక్స్, ఎగ్జాక్ట్ వాటికి లింక్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్ లైన్. ఇది సేమ్ క్రూ నెక్ లాగానే, కానీ ఇవేంటంటే నేను మోస్ట్లీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినవి ఇవి కూడా నేను స్టాండ్ అలోన్గా వాడచ్చు, లోపల లైక్ ఇన్నర్ లేయర్గా కూడా వాడచ్చు అనమాట, బేసిక్గా కూడా. బట్ ఇది వచ్చేసి ఇది ఓన్లీ ఇన్నర్ లేయర్ అనమాట. ఇది చాలా థిన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ బ్రీతబుల్ ఉంటుంది. సమ్మర్స్లో యూ కెన్ గో ఫర్ దిస్. ఇదేంటంటే కొంచెం మనకి ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో దీని మొత్తం టెక్స్చర్ ఏంటంటే సమ్మర్లో కొంచెం మనకు హాట్గా అనిపిస్తుంది, బట్ ఇదేంటంటే థిన్ ఉంటుంది అండ్ బ్రీతబుల్ ఉంటుంది. ఆల్సో నేను దీనిని స్టాండ్ అలోన్గా వాడను, బికాస్ నాకు ఎక్కువ స్కిన్కి మరీ టచ్ అయిపోయి ఉన్నట్టు ఉంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. లేదా అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్ స్టాండ్ అలోన్కి కూడా, బట్ నేను వాడను. నేను ఎందుకు సెపరేట్ పెట్టుకున్నానంటే, ఒకవేళ నేను బయటికి స్టాండ్ అలోన్గా వేసుకుంటున్నానంటే ఈ పీసెస్ వేసుకుంటాను, ఇన్నర్ లేయర్గా వేసుకుంటున్నానంటే ఈ పీసెస్ వేసుకుంటాను. సో దీంట్లోనే వైట్ అండ్ స్ట్రిప్డ్. సో ఈ 3 పీసెస్. సో బేసిక్ టీషర్ట్స్ ఇక్కడితో అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి వేరే నెక్ లైన్. ఇది టర్టిల్ నెక్, నాకు చాలా ఇష్టం టర్టిల్ నెక్ అంటే. సో ఇదన్నమాట. ఇది కూడా మనము వింటర్ వేర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, బికాస్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో నెక్ దగ్గర క్లోజ్ ఉంటుంది కాబట్టి మనకి వామ్త్ అనిపిస్తుంది. దాంట్లోనే మళ్ళీ సేమ్ వైట్. నౌ వీఆర్ డన్ విత్ ద టీషర్ట్స్. ఇప్పుడు టాప్స్ గురించి మాట్లాడదాము. సో ఈ టీషర్ట్స్ అన్నీ కూడా నేను చెప్పినట్లు కొన్ని ఓన్లీ స్టాండ్ అలోన్కి వాడతాను, కొన్ని లేయరింగ్తో వాడతాను. డన్ విత్ ద టీషర్ట్స్. ఇప్పుడు టాప్స్ విషయానికి వస్తే నా దగ్గర 3 టాప్స్ ఉన్నాయి మొత్తము, బట్ ఇక్కడ నేను ప్రస్తుతానికి 2 టాప్స్ పెట్టినాను. ఒకటి ఉతకడానికి ఉందన్నమాట, నేను అది మర్చిపోయినాను ముందు తీసి పెట్టుకోవడము. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇది రిబ్డ్ టాప్. ఇది కూడా ఏంటంటే చాలా థిన్ ఉంటుంది ఫ్యాబ్రిక్. నేను దీన్ని మళ్ళీ బయటికి యూస్ చేయను, బట్ లోపల ఇన్నర్ వే బేసిక్ లేయర్కి మాత్రం ఇది యూజ్ చేస్తాను. దీని మీద మళ్ళీ లేయర్ వేస్తాను. సో దీనికి కూడా నా దగ్గర లింక్ లేదు, బట్ ఐల్ ట్రై టు ఫైండ్ సంథింగ్ సిమిలర్. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది. సో ఇది షర్ట్ లాగా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ టాప్. ఇక్కడ బటన్స్ లేవు దీనికి, జస్ట్ షర్ట్ లుక్ ఉంటుంది.
దీనికి కూడా లింక్ లేదు, బట్ యా ఐల్ ట్రై టు ఫైండ్ బెటర్ వన్, లైక్ సిమిలర్ వన్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ బీయింగ్ బెటర్. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి నా టాప్స్ అయిపోయింది. యాజ్ ఐ మెన్షన్, ఇంకొక వైట్ పఫ్డ్ స్లీవ్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. సో ఆ పఫ్డ్ స్లీవ్ టాప్ ఒకటి ఉంది. అది దానికి మీద లేయర్ వేసుకోవడానికైతే అది సెట్ అవ్వదు, లైక్ దాన్ని స్టాండర్లోన్గా మాత్రమే వాడగలుగుతాను. ఒకవేళ ఇఫ్ యూఆర్ వేరింగ్ ఎనీ ట్రెంచ్ కోట్ అట్లాంటిది అయితే దెన్ యూ కెన్ యూజ్ ఇట్ మేబీ, బట్ ఐడియల్లీ ఐ యూజ్ ఇట్ ఫర్ స్టాండర్లోన్. అండ్ ఇప్పుడు వచ్చేసి షర్ట్స్ గురించి మాట్లాడతాము. షర్ట్స్లో బటన్ అప్ అండ్ బటన్ డౌన్ రెండు ఉన్నాయి. బటన్ అప్ ఏంటంటే దాన్ని మళ్ళీ స్టాండర్లోన్గా వాడతాను. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ వేరింగ్ ఎనీ బ్లేజర్స్ ఆర్ కోట్స్, ఓవర్ కోట్స్ లాంటివి వేసుకుంటే దాని మీద వేసుకోవచ్చు. అందులో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఉంది నాకు, వైట్ ఇది. అండ్ ఐ డూ హ్యావ్ లింక్ ఫర్ దిస్ వన్, ఎగ్జాక్ట్ ప్రోడక్ట్కి నేను లింక్ ఇస్తాను. ఇది వైట్ షర్ట్, క్లాసిక్ వైట్ షర్ట్. అండ్ దెన్ బ్లాక్ షర్ట్, దీనికి నా దగ్గర లింక్ లేదు, బట్ యా ఐల్ ట్రై టు ఫైండ్ సంథింగ్. ఇక్కడ ప్రతిదానికి బ్రాండింగ్ ఉంది కాబట్టి నేను ఐ థింక్ ఎగ్జాక్ట్ పీసెస్ కూడా దొరకబట్టచ్చు, మనం చూద్దాము. సో ఇది బ్లాక్ వన్. సో ఇక్కడికి బటన్ అప్ షర్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బటన్ డౌన్ షర్ట్స్ గురించి మాట్లాడదాము. బటన్ డౌన్ వచ్చేసి ఏంటంటే ఈ బటన్ అప్స్ కంప్లీట్ ఫార్మల్ లుక్ ఇస్తుంది. బటన్ డౌన్స్ ఏంటంటే కొంచెము హౌ టు సే, మనం దాన్ని ఏమంటారు, ఇంకొంచెం స్టైలిష్ ఉంటుంది, కొంచెము క్యాజువల్ టచ్తో వస్తుంది అనమాట దానికి బటన్ డౌన్కి. అండ్ ఆల్సో దాంట్లో నేను సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నాకు సాటిన్ క్లాత్ మంచిగా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట, అందుకని నేను ఈ క్లాత్ ప్రిఫర్ చేస్తాను. అండ్ దీనికి కూడా నాకు ఎగ్జాక్ట్ ప్రోడక్ట్స్కి లింక్స్ ఉన్నాయి, ఐ విల్ పేస్ట్ దాట్. బ్లాక్ కలర్ బటన్ డౌన్ ఇది. అండ్ సేమ్ దాంట్లో ఇంకా 2 కలర్స్. ఇది వచ్చేసి ఆఫ్ వైట్. నేను ఎగ్జాక్ట్ వైట్ తీసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ వైట్ షర్ట్ ఉంది కదా ఎట్లాగో అనేసి నేను ఇట్లా కొంచెము ఆఫ్ వైట్ లాగా తీసుకున్నా. ఇది వైట్ షర్ట్. అండ్ దెన్ ఇంకొక కలర్, ఐ లవ్ దిస్ కలర్, సో బ్లూ, ఈ బటన్ డౌన్ షర్ట్. సో ఇది మొత్తం నా కలెక్షన్. అన్ని సిమిలర్ కలర్స్ కనిపిస్తాయి కదా, అంటే నేను మినిమలిజం ఫాలో అవుతాను కాబట్టి ఇందులో ఉండేదే అదనమాట. యూ కెన్ ట్రై డిఫరెంట్ నెక్ లైన్స్ అండ్ ట్రై పేరింగ్, డిఫరెంట్గా పేరింగ్ చేసుకుంటా చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్. ఐ హోప్ యూ లైక్ దీస్ పీసెస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్, నేను వీటికైతే లింక్స్ పేస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, యూ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టా ఆల్సో. ఐఎమ్ ఆన్ ఇన్స్టా. I might not be very active, I'm trying to be, but hopefully I'll get better with that and I'll respond to you there. Thank you so much. అసలు మీ కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ అసలు ఈ కంటెంట్కి ఏమైనా వాల్యూ ఉందా, అసలు వేర్ విల్ ఐ గెట్ విత్ దిస్ అని అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ మీ, సో ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ సంథింగ్ స్లో. చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్. ఎవరికో యూజ్ అవుతుంది అన్న హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. అంతే ఇంకా ఈ రోజుకి, ఐ మీన్ ఈ వీడియోకి. నెక్స్ట్ దాంట్లో మనం బాటమ్స్ గురించి మాట్లాడదాము. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్.